హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ వీడియోలో అయితే నేను ఇంట్రో ఇచ్చాను కదా. సో ఇప్పటి నుంచి నేను అజూర్ ట్యూటోరియల్స్ అనేటివి పోస్ట్ చేస్తాను అని చెప్పి. సో ఈ వీడియోలో మనం అయితే ఒక 3 పాయింట్స్ నేర్చుకుందాము. ఏంటి అంటే వాట్ ఈజ్ అజూర్, వై వి యూజ్ ద అజూర్, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ అజూర్. ఓకే, సో నార్మల్గా మనకి ఉన్న ప్రాసెస్ వేరే, ఈ క్లౌడ్ టెక్నాలజీస్కి వచ్చేటప్పటికి ఇది డిఫరెంట్ అన్నమాట. సో వీటి డిఫరెంట్ ఏంటి, ఎందుకు చాలా కంపెనీస్ ఈ క్లౌడ్ని ప్రిఫర్ చేస్తున్నారు, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ అయితే వాట్ ఈజ్ అజూర్. ఓకే, సో అజూర్ అంటే ఏంటి అని దీన్ని మనము ఎక్కడ యూస్ చేస్తాము అనేది చెప్తాను. ఓకేనా, వాట్ ఈజ్ అజూర్ అంటే నేను ఒక చిన్న డెఫినేషన్ రాశాను. సో అజూర్ ఈజ్ ఏ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై ద మైక్రోసాఫ్ట్. ఓకే, సో ఈ అజూర్ సర్వీసెస్ అనేది లేదా టెక్నాలజీ ఈ క్లౌడ్ టెక్నాలజీ అనేది మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా, సో మనము ఈ అజూర్ ని యూస్ చేసుకొని చాలా పవర్ఫుల్ కంప్యూటర్స్ కానీ లేదా సాఫ్ట్వేర్స్ కానీ మనము యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నార్మల్గా ప్రజెంట్ ఉన్న మనం ఓల్డ్ టెక్నాలజీస్ అయితే ఫిజికల్గా మనకి ఏమైనా సాఫ్ట్వేర్స్ కానీ లేదా కంప్యూటర్స్ కానీ అలాంటివి కావాలి, వాటిని మానిటర్ చేయడానికి ఒక పర్సన్ అనే వాళ్ళు కూడా కావాలి. ఓకేనా, అండ్ ఆల్సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్లౌడ్లో మనము దీన్ని ఎలా డేటా అనేది మనము సేవ్ చేస్తాము అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యాక్చువల్గా మనకు ఆర్టీబీఎంఎస్ అనేది డేటాబేస్ ఉంది కదా. సో ఇక్కడ మనము డేటా అనేది స్టోర్ చేసుకుంటాం, రోస్ అండ్ కాలమ్స్ టేబుల్లో. ఓకేనా, సో దీనికోసం నార్మల్గా మనము డేటా స్టోర్ చేసుకోవాలంటే డేటాబేస్ కనెక్షన్ ఉండాలి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సెటప్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ సెటప్ చేసుకోవాలి, అండ్ దీనికి స్టోరేజ్ ఎంత కావాలి, ఇవన్నీ కూడా మనము బిఫోరే మనము ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ఫిజికల్గా. ఆల్సో ఈ డేటాబేస్ని లేదా ఈ ఏమైనా ఇష్యూస్ వచ్చినా దేనికైనా సరే దీనికి మెయింటైన్ చేయడానికి ఒక సపోర్టివ్ గా ఒక పర్సన్ కూడా మనము మెయింటైన్ చేయాలి. ఓకేనా, సో ఇదంతా కాకుండా క్లౌడ్ లో మనకి సింపుల్ గా ఏంటంటే మనం ఏమి స్పేస్ కొనాల్సిన అవసరం, అంటే స్పేస్ అంటే మనం ఎంత యూస్ చేసుకుంటామో దానికి మాత్రమే మనము బిల్ అనేది పే చేస్తాం, మెయిన్ డిఫరెన్స్. ఓకేనా, అందులో మనము ఏమి కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఏమి కూడా మనము ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని వచ్చి ఎస్టాబ్లిష్ చేసుకోవడము, ఫిజికల్ గా సర్వర్స్ అనేటి పెట్టుకోవడము, ఇలాంటివి ఏం అవసరం లేదనమాట క్లౌడ్ యూస్ చేస్తే. సో మనము జస్ట్ ఏం చేస్తామంటే మన డేటాని మనం స్టోర్ చేసుకుంటాం, బట్ ఇదంతా మెయింటెనెన్స్ ఎవరు చేసుకుంటారు అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఓకేనా, బ్యాక్ ఎండ్ ఆ డేటాబేస్ రిలేటెడ్ కానీ ఏమైనా డేటాబేస్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ వచ్చినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మైక్రోసాఫ్ట్ గోయింగ్ టు బి హ్యాండిల్. ఓకేనా, సో అందుకోసమే చాలా చాలా వరకు చాలా కంపెనీస్ ఈ క్లౌడ్ ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడే అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నవి, ఎగ్జిస్ట్ అయిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా క్లౌడ్ లోకి మూవ్ చేస్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఇలా మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి. ఓకేనా, సో వాట్ ఈజ్ అజూర్ అంటే ఈ అజూర్ ని యూస్ చేసుకొని మనము ఆ మన డేటాని కానీ లేకపోతే మనకున్న రిక్వైర్మెంట్ ని మనం చాలా సింపుల్ గా యూస్ చేసుకోవచ్చు. అండ్ దట్టు మనం ఎంతైతే యూస్ చేస్తామో దానికి మాత్రమే మనం మనీ అనేది పే చేయొచ్చు. ఓకేనా, సో యూ కెన్ స్టోర్ ఫైల్స్, రన్ అప్లికేషన్స్ అండ్ మేనేజ్ డేటా త్రూ అజూర్ అన్నమాట. సో మనం నార్మల్ గా అప్లికేషన్స్ ఎలా రన్ చేస్తాము, డేటాబేస్ లో డేటాను ఎలా స్టోర్ చేసుకుంటాము, సో ఇవన్నీ కూడా మనము క్లౌడ్ లో కూడా చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ రెంటింగ్ ఏ వర్చువల్ వర్క్ స్పేస్ దట్ యూ కెన్ స్కేల్ అప్ ఆర్ డౌన్ బేస్డ్ ఆన్ యువర్ నీడ్స్. ఓకే, అంటే మనము ఏదైనా ఒక రెంట్ తీసుకొని నాకు ఇంత మాత్రమే యూజ్ ఉంది
అని చెప్పి యూస్ చేసుకున్నంత చేసుకొని దానికి మాత్రమే రెంట్ ఎలా పే చేస్తామో సేమ్ క్లౌడ్ లో కూడా మనము ఎంత అయితే యూస్ చేసుకుంటామో దానికి మాత్రమే పేమెంట్ అనేది ఇస్తామన్నమాట. కానీ క్లౌడ్ లో కాకుండా నార్మల్ గా అయితే మనము ఫస్టే స్పేస్ అనేది కొనుక్కోవాలి. ఫస్టే మనం అది మొత్తం కూడా సెటప్ చేసుకోవాలి. సో అప్పుడు కాస్ట్ ఆఫ్ ది యూజ్ అనేది వేస్ట్ అవుద్ది కొన్ని టైమ్స్. ఓకేనా? మనకు అంత యూజ్ లేకున్నా సరే మనం ముందే కొనుక్కొని దానికి పేమెంట్ చేసుకొని దాన్ని సెటప్ చేసుకుంటాం. బట్ లేటర్ ఇన్ ఫ్యూచర్ ఆ కాస్ట్ కి మనం యూజ్ చేసే డేటాకి అంత అవసరం లేదు అనిపించినప్పుడు మనం ఎంతైతే మనీ పెట్టి చేసుకున్నామో అదంతా వేస్ట్ అయిపోద్ది. కానీ క్లౌడ్ లో అయితే మనం ఎంతైతే యూజ్ చేసుకుంటామో దానికి మాత్రమే పేమెంట్ అనేది ఇస్తామన్నమాట. ఓకేనా? జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా వచ్చే వీడియోస్ మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. నేను ఇప్పుడు థియరిటికల్ గానే చెప్తున్నాను. ఈ థియరిటికల్ గా మీకు బాగా అర్థమైతేనే నెక్స్ట్ వచ్చే టెక్నికల్ రిలేటెడ్ మీకు బాగా అర్థమవుతాయి. ఓకేనా? కాన్సన్ట్రేషన్ చేసి వినండి. సో వాట్ ఈజ్ అజూర్ అనేది సింపుల్ గా చెప్పాను. సింపుల్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్. దెన్ వై వి యూజ్ అజూర్. సో వై వి యూజ్ అజూర్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా. సో మనము పేమెంట్ లేదా మనం యూజ్ చేసే దాన్ని బట్టి మాత్రమే మనము పర్చేస్ చేయొచ్చు. దానికంటే ఎక్కువ పర్చేస్ చేసి మనం ఫిజికల్ గా కంప్యూటర్స్ లేదా సర్వర్స్ మెయింటైన్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సెస్ అవుతాయి. కాబట్టి క్లౌడ్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పి వన్ ఎగ్జాంపుల్. ఓకేనా? వై వి యూజ్ అజూర్. ఓకే, store data. Okay, save your files and information in the cloud, so you don't need to physical storage. ఓకేనా? లైక్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు డేటాబేస్ RDBMS ఎలాగో ఇక్కడ క్లౌడ్ లో SQL అలాగా. ఓకేనా? సో రన్ అప్లికేషన్, యూజ్ అండ్ మేనేజ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఆన్లైన్ వితౌట్ నీడింగ్ దెమ్ ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ ఓన్ కంప్యూటర్. ఓకేనా? సో క్లౌడ్ కాకుండా మనకు నార్మల్ గా ఉన్న ప్రాజెక్ట్స్ లో మనము ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ను కూడా ఇన్స్టాల్ చేసుకుంటాం ఫిజికల్ గా మన కంప్యూటర్ లో. కానీ క్లౌడ్ లో అయితే అవన్నీ మనం ఆల్రెడీ అవన్నీ సెటప్ చేసేసి ఉంటారు. మనం జస్ట్ యూస్ చేసుకుంటాం అంతే. సో బిల్డ్ వెబ్సైట్, క్రియేట్ అండ్ హోస్ట్ వెబ్సైట్స్ అండ్ వెబ్ యాప్స్. మనము ఈ క్లౌడ్ లో వెబ్సైట్స్ కూడా మనము క్రియేట్ చేయొచ్చు, వాటిని డెవలప్ చేయొచ్చు. ఓకేనా? అనలైజ్ డేటా. మెయిన్ క్లౌడ్ లో మనకి డేటా పర్పస్ కోసం ఎక్కువ మంది కూడా యూస్ చేస్తారు. అనలైజ్ డేటా, ప్రాసెస్ అండ్ మేక్ సెన్స్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అన్నమాట. సో మనము మిలియన్స్ ఆఫ్ డేటాని ఇందులో ప్రాసెస్ చేసుకున్న మనము SQL క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, విత్ ఇన్ సెకండ్స్ లోనే మనకి డేటా అనేది రిటర్న్ చేస్తుంది ఆ క్వైరీకి. బట్ నార్మల్ డేటాబేస్ లో అయితే మనకి డేటా అనేది మిలియన్స్ ఆఫ్ డేటా టేబుల్లో ఉందనుకోండి, చాలా టైం తీసుకుంటది ఆ క్వైరీ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి రిజల్ట్ వచ్చేదానికి. బట్ క్లౌడ్ లో అలా కాదు, విత్ ఇన్ సెకండ్స్ లోనే మనకి ఆ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో బ్యాకప్ అండ్ రికవరీ, కీప్ కాపీస్ ఆఫ్ యువర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సేఫ్ అండ్ రిట్రీవ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ గోస్ రాంగ్. సో మనం ఇక్కడ బ్యాకప్ కూడా మనకి మెయింటైన్ చేస్తారు. ఇన్ కేస్ ఏమైనా డిలీట్ అవ్వడము అలా జరిగితే మాత్రము మనకు బ్యాకప్ ఉంటుంది కదా, దాని నుంచి మనం మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు అనమాట. ఇవి మనకి బెస్ట్ యూజ్ అన్నమాట అజూర్. సో నెక్స్ట్ ఏంటి అంటే వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ అజూర్ అన్నమాట. ఓకేనా? సో మనకి అజూర్ అనే కాదు, GCP, AWS ఆల్ అవి కూడా మనము క్లౌడ్ టెక్నాలజీసే అన్నమాట. సో అది బేస్డ్ ఆన్ లైక్ హై రిలయబిలిటీ ఉండాలి, బాగా యూస్ చేయాలి అనుకుంటే లైక్ AWS యూస్ చేస్తారు. అది రిక్వైర్మెంట్ బట్టి ఎవరి ప్రాజెక్ట్స్ కి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఆ క్లౌడ్ టెక్నాలజీ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? సో మనకి అడ్వాంటేజెస్ ఏంటి ఈ అజూర్ యూస్ చేయడం వల్ల అంటే స్కేలబిలిటీ, కాస్ట్ ఎఫిషియన్సీ అండ్ సెక్యూరిటీ, ఫ్లెక్సిబిలిటీ. తర్వాత వచ్చేసి మనకి ఇంటిగ్రేషన్ ఏంటి. సో ఇవన్నీ కూడా నేను జస్ట్ ఫ్యూ పాయింట్స్ అనేటివి మెన్షన్ చేశాను ఇక్కడ. ఓకేనా? సో మెయిన్ వచ్చేసి స్కేలబిలిటీ, యూ కెన్ ఈజీలీ అడ్జస్ట్ రిసోర్సెస్ బేస్డ్ ఆన్ యువర్ నీడ్స్. ఇఫ్ యూ నీడ్ మోర్ పవర్ ఆర్ స్టోరేజ్ యూ కెన్ స్కేల్ అప్, ఇఫ్ యూ నీడ్ లెస్ యూ కెన్ స్కేల్ డౌన్. ఓకేనా? ఇదేంటి అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు ఒక ఫైల్ స్టోర్ చేసుకోవడానికి ఏదో ఒక స్టోరేజ్ అనేది ఉండాలి. నా ఫైల్ సైజ్ వచ్చేసి 5 GB ఉంది ఫర్ ఎగ్జాంపుల్, 5 GB ఉంది. ఓకేనా? ప్రజెంట్ 5 GB ఉంది. సో
ఇప్పుడైతే నేను స్టోరేజ్ అనేది 5 జీబీతో ఉన్న ఫైల్ ని స్టోర్ చేసుకున్నా. బట్ ఫ్యూచర్ లో నా ఫైల్ మళ్ళీ ఏమైందంటే 10 జీబీకి ఇంక్రీజ్ అయింది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా స్పేస్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. అంతేగాని మనం ఏదో ముందే మనం ఈ స్పేస్ తీసుకోవాలి, మనం ఇంత అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ అనేది కొనుక్కోవాలి, దాని తర్వాత దీన్ని మనం యూస్ చేసుకోవాలి అని అలా లేదనమాట. సో బేస్డ్ ఆన్ యూసేజ్ వీ కెన్ పే ఫర్ దట్ అమౌంట్. ఓకేనా. కాస్ట్ ఎఫిషియన్సీ సెకండ్ పాయింట్ ఇదే. పే ఓన్లీ ఫర్ వాట్ యూ యూజ్. మనం ఏదైతే యూజ్ చేసుకుంటామో దానికి మాత్రమే మనం పే చేయొచ్చు. ఇది బెస్ట్ లైక్ ఆప్షన్ అన్నమాట ఇన్ క్లౌడ్ టెక్నాలజీ. యూ డోంట్ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎక్స్పెన్సివ్ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ అప్ ఫ్రంట్. ఓకేనా. సో మనము ఈ క్లౌడ్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి హార్డ్వేర్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ సర్వర్స్ ఇలా మనము ముందే పర్చేజ్ చేసుకొని దాంట్లో మనం ఈ కాన్ఫిగరేషన్స్, ఈ సెటప్స్ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఆల్రెడీ ఈ క్లౌడ్ టెక్నాలజీ టోటల్ అన్ని సెటప్స్ చేసి అక్కడ ఇస్తారు, మనం జస్ట్ యూస్ చేసుకుంటాము మన ప్రాసెస్ కోసం. ఓకేనా. దెన్ this is normal only. Security. Azure provides robust security features and compliance certification to protect your data and application. సో మనం అజూరే కాదు, క్లౌడ్ టెక్నాలజీస్ మనం ఏది తీసుకున్న జీసీబీ కానీ అజూర్ కానీ ఏడబ్ల్యూఎస్ కానీ, సో డేటా ఇంజనీరింగ్ ఉంటుంది, సరే డేటా సైన్స్ ఉంటుంది, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్ అనేటివి యూస్ చేస్తారనమాట. ఓకేనా. Flexibility supports a wide range of programming languages, frameworks and operating system. So you can use tools and technologies you are comfortable. Like ఏంటంటే నార్మల్ గా మనము పైథాన్, షెల్ స్క్రిప్టింగ్, జావా, C++, C# ఇలా ఎన్నో టెక్నాలజీస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా నార్మల్ గా యూస్ చేస్తున్నప్పుడు. సేమ్ అలానే మనం క్లౌడ్ లో కూడా మనకి నచ్చిన టెక్నాలజీ, నచ్చిన ప్రోగ్రామ్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇలాగా మనకి అడ్వాంటేజెస్ అనేటివి చాలా ఉన్నాయి. మీకు నేను ఫ్యూ అడ్వాంటేజెస్, అవి కూడా మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అనేది మీ ముందుకు పెట్టాను. సో ఇంకా మీకు తెలుసుకోవాలి అనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయండి, చాలా డేటా, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా. సో అక్కడ ఇంకా మీరు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయొచ్చు. ఇంకా మీకు స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, లేదు అంటే నా ఇన్స్టాగ్రామ్ అనేది ఫాలో అవ్వండి, అక్కడ మెసేజెస్ చేసినా సరే నేను రిప్లై ఇస్తాను. సో అది ఇవాళ క్లాస్ ఏంటంటే నేను చెప్పాలనుకుంది వాట్ ఈజ్ అజూర్, వై వి యూజ్ అజూర్, వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ అజూర్. ఓకేనా. సో మీకు ఈ థియరిటికల్ గా ఎంత బాగా అర్థమవుతూ ఫ్యూచర్ లో నేను పెట్టే వీడియోస్ లో టెక్నాలజీ వైజ్ కూడా మీకు అంతే అర్థమవుతుంది. ఓకేనా. సో అప్పుడు మీరు ఈ స్టోరేజ్ ఏంటి, ఇదేంటి, అదేంటి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని ఫస్ట్ నేను థియరిటికల్ గా చెప్తున్నాను. అండ్ ఎవరికి కూడా ఫస్ట్ టైం అర్థం కాదు, వినే కొద్దీ, చేసే కొద్దీ, చూసే కొద్దీ మనకి ఈ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అన్నమాట. సో హ్యాపీగా నేను ఇలా వీడియోస్ అనేటివి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి, అజూర్ పైన టెక్నాలజీ యూస్ చేసి అజూర్ టెక్నాలజీ పైన ఎవరైనా జాబ్స్ కోసం ట్రై చేయాలి అనుకుంటే నా వీడియోస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అజూర్ వీడియోస్ నేను కంప్లీట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తోనే నేను ఈ వీడియోస్ ని మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు కూడా రేపు ఫ్యూచర్ లో ఏదైనా జాబ్ పర్పస్ కోసం మీరు ట్రై చేస్తే నా వీడియోస్ అనేవి 100% యూజ్ అవుతాయి. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరే చూసింది కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మేబీ అదర్ పీపుల్ కూడా యూజ్ అవుతాయి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అది ఈ వీడియో. సో ప్లీజ్ లైక్ చేయండి. సో మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకంత బూస్టప్ అనేది అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.